కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యాన్లు తీసేయడం జరిగింది కదా, రేషన్ వ్యాన్లు. షాపులకు వెళ్ళి తెచ్చుకోమని చెప్పి అంటున్నారు. షాపుకి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా, లేకపోతే రేషన్ వ్యాన్ ఉంటే మంచిదా? రేషన్ యాన్ వచ్చినప్పుడు డబ్బులు ఉండవు మా దగ్గర. పొలాలు పోతాం రైతుల వాళ్ళగా, వాళ్ళు ఎవరు ఈ బండి రాజకీయ మళ్ళీ దానికి 15 రోజులు ఎత్తాడుగా, డబ్బులు తెచ్చుకుంటాం. ఈ లోపు మేము ఆడ తెచ్చుకుంటాం. మాకు ఇది వాటంగా ఉంది. ఇదైతే వాటంగా ఉందంట, వ్యాన్లు అయితే వాటంగా లేదు. ఇప్పుడు దీంట్లో కూడా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి మరి? ముసలి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా. వాళ్ళకి ఏమని చెప్తున్నారు మొన్న ఇంట్లోకి పోయాం. 10-20 మంది ఉంటే ఓకే, ఒక షాప్ కింద ఒక 100 మంది ఉంటారు. 100 మందికి ఇవ్వడం కుదిరిద్దా మరి? మనకి అవన్నీ తెలియదుగా, వాళ్ళు చెప్పిన మాటేగా. మీకైతే ఇది వెసులుబాటు అంటారు, వెళ్ళి తెచ్చుకో. సరే, పరిపాలన ఎలా సాగుతుందండి? బాగానే ఉంది ఇది. బానే ఉందా? ఆ, పథకాలు ఇంకా అమలు కాలేదు కదా? రూపాయలు అట్ట అవుతాయి నిదానంగా, ఒక్కొక్కటి రూపాయలు అయితే అవుతాగా. ఫ్రీ బండ్లకి డబ్బులు పడ్డాయి నాకు 2 పడ్డాయి. రెండా? ఎంత పడుతున్నాయి? మామూలుగా 800 900 అప్పుడు 900 మనకు పడుతుంది. 900 పడుతుందా? మన బండి ఎంత రేటు కడతాం అంతే పడుతున్నాయి బ్యాంకు. 850 వినాలి, 850 840. 850 మొన్న పెంచారు 900. అంత మంగళ 850 మొన్న ఈ మధ్య పెంచారు 9. జగన్ మళ్ళీ వచ్చే అవకాశం లేదంటావా? అవన్నీ మనకు తెలియదు, జనంలో పని మనకేం తెలియదు. ఇప్పటికైతే బానే ఉంది ఈ ప్రభుత్వం. బాగానే ఉంది. సరే, అమరావతి 3 ఏళ్ళు అయిద్దా? అయ్యిద్దు అవదు, ఎవరికి తెలుసు అవన్నీ. అంటే 3 ఏళ్ళలో అవుతుందని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు కదా. రాజకీయ నాయకులు అందరూ చెప్తారు, ఏదైనా ఏ పార్టీ ఉండా చెప్తూనే ఉంటారు. మనకేం తెలుస్తాయి? పని చేసుకున్నాం, మనకు తెలుస్తా అయ్యే పట్టించుకోంగా. పనులు ఉన్నాయా ఇప్పుడు బానే? వర్షాలు పడుతుంటే ఏం పనులు ఉంటాయి? వర్షాలు పడితే పనులు ఉండవుగా, లేకపోతేనే పనులు. ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి పెడతాం అంటున్నారు. ఫ్రీ బస్సు మరి అవసరం అంటావా మనకి? ఆడాళ్ళకి అవసరం, మగాళ్ళకి ఏం అవసరం? అదే, దాని వల్ల మనకు కూడా నష్టాలు ఉంటాయి కదా, దాని గురించి అడుగుతున్నా. ఏమైనా అట్టాలు ఉంటాయి? వాళ్ళే కూర్చుంటారు బస్సులో, నువ్వు నించొని పోవాలి, మరి కుదిరిద్దా నీకు? నుంచుంటాం. ఇప్పుడు ఆడవాళ్ళు కూకుంటే సీట్లు మనం నుంచోట్లేదా? ఇప్పుడే నుంచున్నాం లేదా? లేకమంటాం వాళ్ళని. బస్సు మొత్తం నించుంటావా మరి? ఎందుకు నుంచోను? విజయవాడ దాకా నుంచోట్ల బస్సు ఖాళీ లేనప్పుడు ఏం చేస్తా? ఆడని లేపుతాం, లేపంగా వదులుకుంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ వ్యాన్లు అనేది తీసేయడం జరిగింది కదా. షాపులకు వెళ్ళి తెచ్చుకోండి గతంలో లాగా అని చెప్పి అన్నారు. ఈ నెల నుంచి అమల్లోకి వస్తుంది. షాపులకు వెళ్ళి తెచ్చుకోవడం కరెక్ట్ అంటారా మీకు, లేకపోతే వ్యాన్ వస్తే బాగుండేది అంటారా? వాళ్ళు ఉంటే ఇది అంటున్నాను, లేకపోతే మామూలుకుంటాను. అట్లాగే ఉన్నప్పుడు తెచ్చుకున్నాము, మళ్ళీ లేదమ్మా మళ్ళీ అడగబోయి తెచ్చుకుంటాం. ఏముందంట ఇబ్బంది అయితే ఏం లేదంట. ఇబ్బంది లేదు, ఏం లేదు. లేనప్పుడు కొంతమంది వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే? వయసు మీద పడిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంటారు, భూమి పుట్టిన కాంచి ఉంటారు. వీళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, పోయిన వాళ్ళు కాదు, భూమి పుట్టిన కాంచి వయసు మీద పడిన వాళ్ళు ఉంటానే ఉంటారు. ఈ బియ్యం తెచ్చుకుంటా ఉంటారు, అమ్ముకుంటా ఉంటారు. సహజం జరుగుతూనే ఉండేది. అమ్ముకుంటానే ఉన్నారంటారా? నేను అమ్ముతాను, ఎప్పుడు ఇవన్నీ ఏడదంటాం. సహజం జరుగుతూనే ఉంటాయి అన్ని. అయితే వ్యాన్ లేకపోయినా పర్లేదు, అడిగేది తెచ్చుకుందాం అంటారు. కంపల్సరీ తెచ్చుకుంటాం. మరి బియ్యం ఎన్ని రోజులు ఇస్తారు ఆడైతే? 15-16 తారీఖుల దాకా ఇస్తారు. రోజులు ఇస్తారా, లేకపోతే 3 రోజులు కట్టేసి? అదే మా ఊళ్ళో మటుకు ఇస్తారు. బియ్యం ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా? బియ్యమే ఇస్తారు. 15-16 తారీఖుల దాకా బియ్యమే ఇస్తారు. సరే, ఈ పరిపాలన ఎలా సాగుతుంది? సంవత్సరం అయింది కదా. బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఆ హయాంతో ఈ హయాం బాగుందా? అక్కడికే అంటే ఇప్పుడు సూపర్ 6 హామీలు చాలా చెప్పారు కదా, అమలు కాలేదు. ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? చేస్తాను అంటున్నాడుగా, రేపు ఆగస్టు 15 నుంచి చేస్తాను అంటున్నాడుగా. ఆగస్టు 15 ఫ్రీ బస్సు. సిలిండర్లు కొంతమందికి వచ్చినాయి కదా. మీకు వచ్చినాయా? నాకు రాలేదు కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా. అన్నీ అంటే అట్లే పర్లేదు అంటారు అయితే. పర్వాలేదు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ లేదు, తలకిందులు చేస్తే ఆయన మీద గాలి మళ్ళీద్ది, లేకపోతే ఇట్టాగే సాగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమంటారండి? పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయన ఉంటానే ఇంకా సక్రమంగా సాగుతుంది ఏదైనా. మొదటిసారి వచ్చినా గానీ అధికారంలోకి కరెక్ట్ చేస్తున్నారంటారా? పవన్ కళ్యాణ్ ఉంటమే కరెక్ట్. ఇది ఆయన పైన కూడా చాలా విమర్శలు చేస్తున్నారు కదా. ఆయన గాలి విమర్శలు. ఇప్పటికి ఎన్ని మార్కులు వచ్చి అంటారు ఈ ప్రభుత్వానికి? 70 వేయచ్చు.